చూస్తున్నాం. కడప జిల్లా సిద్ధవటం లింగపల్లిలో మహిళ దారుణానికి ఒడిగట్టినట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంధ్య అనే మహిళ ప్రియుడితో కలిసి భర్తను హతమార్చినట్లు అనుమానిస్తున్నారు. ప్రియుడితో కలిసి ఇంట్లో ఉండటంతో భార్య సంధ్యను గంగయ్య మందలించారు. ఆ తర్వాత రోజు నుంచి గంగయ్య కనిపించకుండా పోయాడు. దీంతో ఆయన బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రియుడు బాలరాజు ప్రేమలో పడి భర్త గంగయ్యను భార్య సంధ్య హత్య చేసిందని ఆరోపిస్తున్నారు స్థానికులు. బాలరాజు సంధ్యలు పొంతనలేని సమాధానాలు చెబుతూ ఉండటంతో గంగయ్యను వారే హత్య చేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. ఇప్పటికే బాలరాజు సంధ్యలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మధు ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. మధు, అసలు ఈ ఘటనకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రేణుశ్రీ గత వారం రోజుల కిందట ప్రియురాలు కలిసి భర్తనైతే దారుణంగా హత్య చేసి కడపకు సమీపంలోనే ఒక గూగుల్ చెరువు ఘాట్లో పడవేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ కేసు పైన సిద్ధవటం పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. అయితే 5 రోజులు కావడంతో బాడీ పూర్తిగా డీకంపోజ్ అయిపోయింది. అయితే డీకంపోజ్ కావడాన్ని వేరే ప్లేస్ లో పడవేసినామని చెప్పి పోలీసులు కూడా దారి మళ్లించడం అయితే జరిగింది. అయితే ఈ ఎవరైతే భార్య అయితే ఉందో సంధ్య తన ప్రియుడితో కలిసి 4 రోజుల కిందట హత్య చేసి సమీప లింగంపల్లి గ్రామానికి సమీపంలో నదిలో వేశామని చెప్పి పోలీసులు కూడా దారి మార్చినట్లయితే తెలుస్తుంది. అయితే ఈ కోణాన్ని మొత్తం పోలీసులు దర్యాప్తు అయితే ముమ్మరం చేపట్టారు. ఈ దర్యాప్తులో భాగంగానే కడప సమీపంలో ఉన్న గూగుల్ చెరువు ఘాట్లో బాడీని వేసినట్లయితే ఈ రోజు ఉదయం గుర్తించినట్లయితే తెలుస్తుంది. రేణుశ్రీ. రైట్, థ్యాంక్ యూ మధు.